నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట పులివెందుల. గడిచిన 45 ఏళ్లుగా వైఎస్ కుటుంబానిదే ఇక్కడ హవా. అలాంటి కోటను ఎందుకు బద్దలు కొట్టకూడదు, పసుపు జెండా ఎందుకు ఎగరేయకూడదు అన్నది టీడీపీ పెద్దల టార్గెట్. ఆ లక్ష్యంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ పులివెందుల నినాదం తెర మీదకొచ్చింది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే మాత్రం మాకా నమ్మకం కలగడం లేదు అని క్యాడరే చెప్పుకుంటున్న పరిస్థితి. పై స్థాయిలో వాళ్లకైతే కలలు కంటున్నారు, కానీ నియోజకవర్గంలో పని చేయాల్సిన వాళ్ళు ఆ దిశగా అడుగులేస్తున్నారో లేదో వాళ్ల అంతరాత్మలనే అడగండి అని అంటున్నారు పులివెందుల టీడీపీ కార్యకర్తలు. స్థానిక వైసీపీ అసంతృప్తులను కలుపుకొని పార్టీ కేడర్కు భరోసా ఇస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకులు ఇద్దరు తన్నులాటలకు సై అనడం ఇక్కడి ద్వితీయ శ్రేణిని కలిచివేస్తోందట. ఎమ్మెల్సీ రామ్గోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మధ్య పెరుగుతున్న గొడవలు పార్టీ పరువును పులివెందుల నడి వీధుల్లో నిలబెడుతున్నాయి అని అంటున్నారు. పార్టీ తీరు ఒకలా ఉంటే వాళ్ళిద్దరి తీరు మాత్రం మరోలా ఉంది అని, అసలు ఇద్దరికీ వై నాట్ పులివెందుల నినాదం నచ్చిందో లేదోనని కూడా వెటకారాలాడుతున్నారట టీడీపీ కార్యకర్తలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన నేతలు ఇద్దరూ ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు తప్ప అసలు విషయం మీద దృష్టి పెట్టడం లేదు అంటున్నారు. పరస్పరం అణిచివేతకు కుట్రలు పన్నడంతోనే టైంపాస్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వీళ్ల గొడవలతో పార్టీ పటిష్టం సంగతి తర్వాత అసలు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పుడుతోంది అని అంటున్నారు. గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఆయన. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పులివెందులకు చెందిన భూమిరెడ్డి, రామ్గోపాలరెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీ పవర్లోకి వచ్చాక మేం చెప్పిందే నడవాలన్నట్టుగా ఇద్దరూ వ్యవహరించడంతో సమస్య పెరిగింది అని అంటున్నారు పరిశీలకులు. నేను నియోజకవర్గ ఇన్ఛార్జిని, నా మాటే చెల్లాలి అని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పట్టుపడుతుండగా, నేను ఎమ్మెల్సీని, నాకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి నా మాటే చెల్లాలి అంటున్నారట రామ్గోపాలరెడ్డి. అలా ఇద్దరి మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు ఇటు అధికారులకు అటు టీడీపీ క్యాడర్కు తలనొప్పిగా మారుతోందట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి పార్టీ పులివెందుల నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఆ మీటింగ్లో ఎమ్మెల్సీ రామ్గోపాలరెడ్డి వేదికపైకి ఎక్కగానే మాజీ ఎమ్మెల్సీ వర్గం ఆగ్రహంతో ఊగిపోయిందట. సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వారిస్తున్నా కంట్రోల్ కాలేదట బీటెక్ రవి అనుచరులు. దీంతో నిన్న మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు రోడ్డుకెక్కినట్టయింది అంటున్నారు పరిశీలకులు. వైసీపీ అధినేత అడ్డాలో పార్టీకి ఊతమివ్వాల్సిన టీడీపీ నేతలే ఇలా వీధికెక్కి పరువు మంటగలుపుతున్నారు అన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది పార్టీ కేడర్లు. రెండు వర్గాలు సై అంటే సై అనడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడుతోందట నియోజకవర్గ పార్టీలు. పార్టీ పెద్దలు తక్షణం జోక్యం చేసుకుని సరిదిద్దకుంటే వై నాట్ పులివెందుల నినాదం సంగతి తర్వాత మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు కార్యకర్తలు.